హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే కొత్త ఇల్లు అనుకుంటున్నారా? ఇదైతే వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ హోమ్ టూర్ తీశాను. అదేంటి ఇప్పుడు పెడుతున్నాను అని అనుకుంటున్నారు కదా మీరందరూ. లేదండి, చాలా చాలా లేట్ అయిపోయింది పెట్టడం. అంటే కొన్ని వీడియోస్ వల్ల, కొన్ని పనుల వల్ల పెట్టలేకపోయాను. హోమ్ టూర్ వచ్చేసేయండి, మా అమ్మ వాళ్ళు హోమ్ టూర్ చూద్దరు. చెన్నై దగ్గర మా అమ్మ వాళ్ళది. ఇదిగోండి స్టార్టింగ్, ఇది పైన చూపించాను కదా 3 ఫ్లోర్స్ ఉన్నాయి మొత్తం. మా అమ్మ వాళ్ళది చూడండి. ఇంక స్టార్టింగ్ ఇది ఫస్ట్ ఎంట్రన్స్ తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ హాల్ వస్తుంది అన్నమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూసేయండి, మీకు కూడా నచ్చేది హోమ్ టూర్. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అటువైపు ఇల్లు ఇటువైపు ఇల్లు, మధ్యలో పైకి వెళ్ళడానికి పైన మళ్ళీ 2 పోర్షన్ ఉంటుంది. మళ్ళీ ఆ పైకి వెళ్ళిన తర్వాత ఇంటి ఓనర్స్ ఉంటారన్నమాట. చాలా బాగుంటుంది ఇల్లు అంతా. రూమ్స్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఇదిగోండి హాల్ ఇది. హాల్ తర్వాత ఇదిగోండి కిచెన్. ఫస్ట్ నేను కిచెన్లో చూపించేస్తా చూడండి. కానీ ఫ్రీగా ఇలాగుంటే చాలా బాగుంటుందండి. మనకి ఏమన్నా కాయగూరలు కట్ చేయడం కానీ ఎంత చాలా బాగుంటుంది. మా మద్దలు చాలా బాగా సర్దింది కదండి, చాలా నీట్గా పెట్టుకుంది కదండి తను. చూసిద్ది ఈ వీడియో చూసిన తర్వాత చాలా మురిసిపోయిద్ది. కానీ అంత బాగుంది నీట్గా. ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలా ఏంటా అని చెప్పేసి క్లియర్గా చూసేసేయండి. సొంత ఇల్లు కంటే అద్దిల్లే బెటర్ అండి. 10 ఇల్లులన్నా మారచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుంటుంది. కిచెన్ చూసారు కదా, ఇదిగోండి. ఇక్కడ హాల్లో వచ్చేసి వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకున్నారు, అక్కడ షింక్ ఉంది. ఇంకా ఇది మనం అంటే సొంత ఇల్లు పెట్టుకుంటే వాషింగ్ మిషన్కి ఒక ప్లేస్ అని అలా ఇలా ఉంటుంది. ఇంకా రెంట్ హౌస్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కడంటే అక్కడ పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ చూసారా, చాలా బాగుంది. అదిగోండి, నాకు బాగా ఇష్టం. అవి డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికంటే అక్కడ తగిలిచ్చింది. ఫ్రిడ్జ్ చూపించేసాను. హాల్ కానీ చాలా స్పేస్ ఎక్కువ ఉంటుంది. హాల్ అయినా ఎంతమంది వెళ్ళినా ఏందన్నా స్పేస్, అందరూ పడుకోవడానికి కానీ, టీవీ చూడడానికి కానీ, తినడానికి కానీ అన్నిటికీ హాల్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఫ్రీగా ఉంటుంది, హ్యాపీ కూర్చోవచ్చు. ఎంతమంది వెళ్ళినా సరిపోయిద్ది. బాగా సర్దుకున్నారు కదా మా తమ్ముడు వాళ్ళు. బాగుంది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ స్పేస్, కానీ అక్కడ వాళ్ళు ఏం పెట్టుకోలేదు. ఇక్కడ చిన్నది దేవుడిది రూమ్ ఇచ్చిన్నారు. ఇక్కడ చైర్స్ పెట్టుకోవడానికి కానీ, టేబుల్ లేకపోయినా చైర్స్ పెట్టుకోవడానికి, అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. చాలా బాగుంది. టీవీ కూడా చూడండి. ఇది వచ్చేసి బెడ్రూమ్. అసలు బెడ్రూమ్ అండి చాలా స్పేస్ వచ్చింది కదండి. బెడ్రూమ్ చాలా మాస్టర్ బెడ్రూమ్ అంట, కానీ స్పేస్ మాత్రం చాలా ఉందండి. మేము ఎంతమంది వెళ్ళినా బెడ్రూమ్లో ఏసీ ఉంటుంది కదా, మేము ఎంతమంది ఉన్నా సరే ఆ బెడ్రూమ్లో సరిపోతామండి. కానీ చాలా స్పేస్ ఇచ్చాడు. అయితే 11 మంది దాకా ఉన్నాం మేమందరం, అక్క వాళ్ళు, తమ్ముడు అని, పిల్లలు కానీ అందరం, మా ఫ్యామిలీ వరకు మేమందరం సరిపోతాం. ఇక్కడ లోపల బాత్రూమ్ ఇది. స్పేస్ చాలా బాగా సరిపోయింది. హాల్ కానీ, ఈ బెడ్రూమ్ కానీ, ఇంకో బెడ్రూమ్ ఉంది, అది చిన్నది. ఈ బెడ్రూమ్ అయితే చాలా పెద్దది, మాస్టర్ బెడ్రూమ్ అంట. కబోర్డ్స్ కానీ అంతా పెట్టుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా ఇష్టం అండి స్పేస్. కానీ మేమందరం వెళ్ళినప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే స్పేస్ లేకుండా, గాలి ఆడకుండా అలా ఉండకుండా బాగుంటుంది. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆడుకోవడానికి కానీ అన్నిటికీ. ఇది ఇంకో బెడ్రూము. ఇది అదిగోండి. ఇక్కడ నేను మీకు ఒకటి జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఎవరో కాదు, మా డాడీ, మా నాన్న చూసేసారా మీరు? ఇప్పటిదాకా ఎవరు చూడలేదు అనుకుంటా. చూడండి, ఇది ఇంకో బెడ్రూమ్. దాంట్లోనే మళ్ళీ ఇంకో బాత్రూమ్ కూడా వచ్చింది, అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది దాంట్లో కూడా. ఇదంటే చిన్న బెడ్రూమ్ ఇది. అంటే ఉన్నా సరే వాడమండి, అస్సలు వాడరు. అందరూ హాల్లోనే ఉంటారు. అంటే పూర్తిగా ఎక్కడెక్కడ ఏం పెట్టారో అంతా మన ఇల్లు అయితే తెలిసింది, కానీ మామూలుగా తీయాలి కాబట్టి అలా తీసి చూపించాను. ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, అది మామూలు హోమ్ టూర్ అనేది ఉంటుంది కదా, అలా తీయడం నాకు కుదరదు కదా, ఎక్కడెక్కడ ఏం పెట్టారు అని చెప్పేసి. ఇది ఫైనల్ లుక్ చూసేసేయండి మొత్తం. డైనింగ్ టేబుల్ తెచ్చుకున్నా సరే స్పేస్ బాగుంటుంది పెట్టుకోవడానికి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి. అర్థమైందా? ఇల్లు ఎలా ఉంది, ఎలా సర్దుకున్నారు, స్పేస్ ఎలా ఉంది అనేది మీకు తోచింది ఏదో ఒక కామెంట్, ప్లీజ్ ఫ్రెండ్స్, ఏదో ఒక కామెంట్ పెట్టండి, ఓకేనా?
ఇది నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను, చాలామంది చూశారు, బాగుందని కూడా పెట్టారు. ఓకే అండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.